చేస్తే ఒక సాయంత్రం అలా నేను మా అమ్మ బైక్ మీద షికారుకి ఎగ్జిబిషన్కి వెళ్ళాం. అండర్ వాటర్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఉందండి, సూపర్ ఉంది తెలుసా. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళాలంటే ఇలానే వెళ్ళాలి. రంగురంగుల చేపల మధ్య నా క్యూట్ మమ్మీ అలా నుంచుంటే తనని కూడా ఒక క్లిప్ తీసి పెట్టేశాను అనమాట. లోపలికి వెళ్తూ ఉంటే బంచ్ ఆఫ్ ఫిషెస్ పైననే ఉన్నాయి, కిందికి రావడానికి మొహమాట పడినట్టున్నాయి. కానీ మొహమాటం లేకుండా కొన్ని మాత్రం కింద తిరిగాయి. వాటిని మేమైతే క్యాప్చర్ చేసేసాను. అలా కొంచెం ముందుకెళ్తుంటే పెద్ద చేపని వీడియో తీద్దామని వెళ్తుంటే సిగ్గనుకుంటా మరీ తీయనీయలేదు, ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అలా లెఫ్ట్లో చూస్తే ఇంకొకటి కూడా ఉంది. సో ఈ రెండింటిని కూడా క్యాప్చర్ చేసేసాను. కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను. ఇవేంటో చూస్తే దీనికి మీసాలు ఉన్నాయి, క్యాట్ ఫిషో మరేంటో, చూడటానికి కూడా బాగానే ఉన్నాయి. అండ్ లెఫ్ట్లో చూస్తే ఈ వైట్ ఫిషెస్ కనిపించాయి. అబ్బా ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో అని చెప్పి నేను నాన్ వెజిటేరియన్ అనుకో, మాకు నేను ప్యూర్ వెజ్, ఫిషెస్ తినకూడదు. చూడటానికి చాలా క్యూట్గా ఉన్నాయని చెప్తున్నాను. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మరికొన్ని ఫిషెస్ కనిపించేసాయి. కానీ ఇందులో విచిత్రమైనట్టు ఒక రకమైన ఫిష్ కనిపించిందండి. చూడండి, అది సడన్గా చూస్తే నాకు క్రొకోడైల్ లాగా కనిపించింది. సగం మూతి క్రొకోడైల్, సగం ఏమో ఫిష్ లాగా ఉంది. సడన్గా చూస్తే ఎవరైనా అదే అనుకుంటారేమో. అలా ఇంకొన్ని ఫిషెస్ని కూడా వాళ్ళు పెట్టారు. ఇది ఇంకొక లోపలికి వెళ్ళాలంటే ఇది ఎంట్రన్స్ అనమాట. చూడటానికి అన్ని ఫిషెస్ని కూడా క్యాప్చర్ చేశాను. రోజు చూసేలాంటి ఫిషెస్, ఇందులో ఏమీ కొత్త మామూలుగా లేదు. అలా మా మమ్మీ ఏమో ఫిషెస్తో క్యూట్గా ఆడుకుంటుంటే నాకు క్యూట్ అనిపించి క్యాప్చర్ చేసేసాను. మా మమ్మీని కూడా చాలా క్యూట్గా ఆడుకుంటుంది. లోపలికి వెళ్ళగానే మా మమ్మీ ఆ కిల్లి వాడితే బేరం ఆడుతుంది, ఆ స్వీట్ ఇస్తావా ఇయ్యవా అనేసి. బార్గెనింగ్ స్కిల్స్ మామూలుగా ఉండవండి అసలు ఇండియన్ మదర్స్ దగ్గర. ఇంకా నడుచుకుంటూ వెళ్తే నాకు కాటన్ క్యాండీ కనిపించింది. పాష్గా ఉంది కదా, పీచ్ మిఠాయి మన భాషలో. అది కొనేసుకొని ఎగ్జిబిషన్ మొత్తం కూడా దాంతోనే టైంపాస్ చేశానండి. తిన్నాను, బాగుంది. అలా వెళ్ళగానే అంకుల్ ఎక్కువ పెట్టాడు బాణం, కొట్టారో లేదో నాకు తెలియదు, క్యాప్చర్ చేయలేకపోయాను. కొంచెం ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్తే నాకు ఈ సీన్ కనిపించింది అనమాట. ఆ బాల్తో ఆ గ్లాసుల్ని కొట్ట టెడ్డీ బేర్ ఇస్తా అన్నాడు. పాపం మా బ్రో చాలా కాన్ఫిడెన్స్తో కొడదాం అని చెప్పి నుంచున్నాడు. టెడ్డీ బేర్ కోసము ట్రై చేశాడు, బట్ ఫెయిల్ అయ్యారు. ఎఫర్ట్స్కి మెచ్చుకోవచ్చు. పిల్లలేమో చక్కగా బోటింగ్ చేస్తున్నారు. ఇంకా సినారియోకి వెళ్తే ట్రైన్ గేము, జెయింట్ వీలు అన్నీ ఉన్నాయి. జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నా, కడుపులో తిప్పుతుందని ఊరుకున్నా. అదే బ్రేక్ డ్యాన్స్ అంట. చిన్నగా ఉన్నప్పుడు 50 రూపీస్ ఉండే, ఇప్పుడు 100 రూపీస్ చేశారు. రేట్లు బాగా పెరిగిపోయాయండి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఒక చిన్న సీన్ అనిపించింది. చూడండి, పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అసలు బొమ్మలు కింద పెట్టడం, కానీ చూడటానికి చాలా క్రేజీగా ఉన్నాయి కదా. అండ్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో చక్కగా ట్రైన్ జర్నీలో వెళ్తూ వాళ్ళ జర్నీని సాఫీగా ఎండ్ చేశారు. ఇదండి మన ఎగ్జిబిషన్. ఓకే, మళ్ళీ కలుద్దాం ఇంకో బ్లాగ్లో. బాయ్ బాయ్.